అందరికీ విస్తొచ్చేసింది ఖతర్నాక్ వార్తలు పట్టుకొచ్చేసింది. అన్ని ముచ్చట్లు చూద్దాం కానీ ముందుగా ఏం చేద్దాం, హెడ్లైన్స్ చూసేద్దామా? సంపతు హెడ్లైన్స్ వేసుకో. ఉయ్యూరు సిఐ సారు ఊరమాసు, దొంగ పోలీసుకు షెమ్టల్ పట్టించిన ఒరిజినల్ పోలీసు. నా అన్వేషణ ఇన్స్టా అకౌంట్ ఫసక్, అయినా సరే నాకేం పడదంటుండు ఫరక్. అమీర్పేట్ కోచింగ్ సెంటర్లో ఫైర్ సేఫ్టీ నీళ్లు, అగ్ని ప్రమాదాలైతే పోవుడేనా ఇక ప్రాణాలు. పాతింప సామాన్ల ఓనరు నియత్కు సలాం, చెత్తనుకోని అమ్మిన నగలు వాపస్ ఇచ్చిండు. ఈ నడుమ ఆన్లైన్లో దొంగలు ఎట్లా చెలరేగిపోతున్నారో చూయిస్తూనే ఉన్నాం కదా స్మార్ట్ వార్తల్లో. అప్పుడప్పుడు పోలీసు వాళ్ళమని, ఈడీ ఆఫీసర్లమని, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లమని వీడియో కాల్ చేసి మస్తు భయపెట్టిస్తున్నారు. మీ మీద కేసు అయింది, జడ్జి మాట్లాడతాడు, మీరు ఎటూ కదలొద్దు, తలుపులన్నీ ముయ్యర్రి, ఈ విషయం ఎవ్వరికి చెప్పొద్దు, మేము అడిగిన వాటికి జవాబు మాత్రమే ఇవ్వాలి, మీ అకౌంట్లో పైసలు ఏమున్నా మేము చెప్పిన సర్కార్ అకౌంట్ నెంబర్కు పంపాలి, అప్పుడే మీరు జైలుకు పోకుండా మేము చూసుకుంటామని బెదిరించి కోటాను కోట్ల రూపాయలు దోసుకుంటుర్రు. మళ్ళీ వాళ్ళ చేతుల మోసపోయేది కూడా ఎవలో ఉమ్మయ్యో డక్కయ్యో కాదుల్లో, పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద కొలువులు చేస్తున్నోళ్ళు, కొలువులు చేసి రిటైర్ అయిన వాళ్ళే ఉంటున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు కాడ గిట్నే పెద్ద మనుషులను బురిడి కొట్టి చూస్తే సీన్లకు పోలీసు వాళ్ళు ఎంట్రీ ఇచ్చి సైబర్ దొంగలకు ఎట్లా షాక్ ఇచ్చిరో చూడుర్రి. Please wait. Don't you have shy to do such things? Elderly people, don't you have shy? సైబర్ దొంగలు షాకు ఉయ్యూరు సిఐ రాకు అని చెప్పొచ్చు. ఈ పెద్ద మనుషులను సైబర్ దొంగలు దోయకుండా టైంకి ఎంట్రీ ఇచ్చి వాళ్ళ పైసలు లూటి కాకుండా రామారావు అని డ్యూటీ అన్నట్టే వాళ్ళ పైసలు కాపాడిండు సిఐ రామారావు సారు. ముచ్చటేందంటే కృష్ణా జిల్లా ఉయ్యూరు కాడుండే శివశంకర్ అని 70 ఏళ్ళ పెద్ద మనిషి బ్యాంక్ అకౌంటెంట్గా పనిచేసి రిటైర్ అయిందట. ఇక వాళ్ళ ఇంటామ కూడా టీచర్గా పనిచేసి రిటైర్ అయింది. ఇక వీళ్ళకు మొన్న 18 తారీఖు నాడు సైబర్ దొంగలు ఫోన్ చేసి, మేము ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసు వాళ్ళం, 25 లక్షలు మీ ఆధార్ కార్డుతోటి హవాలా అయినట్టు మీ మీద కేసు అయింది, సుప్రీంకోర్టు జడ్జి సార్ మిమ్మల్ని విచారణ చేస్తాడు, ఇప్పుడు మీ రేటు గదులద్దు, తలుపులు కిటికీలు మూసుకొని ఈ విషయం ఎవరికన్నా చెప్తే లోకల్ పోలీసు వాళ్ళు వచ్చి మిమ్మల్ని లోపట్టేస్తారు, ముంబై జైలుకు పట్టుకొస్తారని బెదిరించే వరకు నిజమే అనుకుని గజగజ వణికిరట ముందుగాలు. మనీ లాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చింది, మీరు ఇరుక్కున్నారు 538 కోట్ల స్కామ్లో ఇరుక్కున్నారు. స్కామ్లో మీరు దాన్ని నుంచి బయటపడాలంటే మేము చెప్పినట్టు వినండి అని చెప్పి బెదిరించారు. ట్రై వాళ్ళు, ఆ తర్వాత సిబిఐ అని చెప్పిన ఆఫీసరు, ఇంకో ఆయన చూడు వాళ్ళ కారణాలు ఎట్లున్నాయి. సుప్రీంకోర్టు జడ్జి అట వీళ్ళను ఎంక్వైరీ చేస్తాడట. ఇక తర్వాత ఇక ఈ నడుమ ఇసొంటి అవుతున్నాయని అక్కడక్కడే ఇన్నది గుర్తుకొచ్చి తెలిసిన వాళ్ళకి ఇట్లిట్లా అని ఫోన్ చేసిరట. వాళ్ళు ఎంబడే ఉయ్యూరు పోలీసులకు మొదలవిచ్చారు. ఇక ఉయ్యూరు సిఐ రామారావు సార్ దబ్బున పెద్ద మనుషుల ఇంటికి పోయిండిగా. Please wait. Don't you have shy to do such things? Elderly people, don't you have shy? సైబర్ దొంగోడు పోలీస్ స్టేషన్ కట్టి పెద్ద మనుషులతోటి వీడియో కాల్ మాట్లాడుతుంటే సడన్ గా వెనకకెళ్ళి సిఐ సార్ ప్రత్యక్షమైండు. ఇక చూడురి వానికి బత్తారిపోయినంత పనైంది, దెబ్బకే వీడియో ఆఫ్ చేసిండు. What are you doing? Where are you from? Come visible to me. Mr. Shivashankar, now you break the national secret now. సిఐ సార్ ఉండి సిగ్గు లేదురా బడివే, ఇట్లా పెద్ద మనుషులను మోసం చేసేందుకు ఏం బద్మాషిగాలు ఉన్నారా మీరని తీర్చే వరకు గజగజ వానికి ఫోన్ లైన్ కటింగ్ చేసిరుగా. అరే మీరు ఏడున్న మిమ్మల్ని దొరకబట్టి సిప్ప కూడా తినిపించకుంటే చూడురా భయ అని వాళ్ళకి సింగం సినిమాల సూర్య లెక్కనే వార్నింగ్ ఇచ్చాడు. Please wait. Don't you have shy to do such things? Elderly people, don't you have shy? కానీ మీ టైమింగ్ సార్, ఏమన్నా కాపాడిరా వాళ్ళను. ఎప్పుడైతే ఆ ముంబై క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్ నుంచి ఆ వ్యక్తి ఎంటర్ అయ్యాడో నేను వెళ్ళి మాట్లాడడం ప్రయత్నం జరిగింది. ఎప్పుడైతే మమ్మల్ని చూసి అతను లైన్ కట్ చేసి ఆఫ్లైన్ అయ్యాడు. అయితే నిన్నటి నుంచి ఉపయోగించిన ఫోన్ నెంబర్స్ కానీ, మిగతా వివరాలు కానీ, ఫేక్ డాక్యుమెంట్స్ కానీ అన్నీ కలెక్ట్ చేయడం జరిగింది. దాని మీద దర్యాప్తు చేసి పూర్తి స్థాయిలో దాని మీద చర్యలు తీసుకుని వాళ్ళు ఎవరన్నది మేము డిటెక్ట్ చేయడం జరుగుతుంది. అది విన్నారు కదా, గట్లనే మీగిన ఎవడన్నా పోలీస్ బట్టలు జడ్జి గెటప్ వేసుకొని వీడియో కాల్ చేసి బెదిరిస్తే అస్సలే భయపడకూరి. పోలీసు వాళ్ళకి చెప్పుర్రి, నిజం పోలీసు వాళ్ళు ఎన్నడూ కూడా గట్ల వీడియో కాల్ చేసి అరెస్ట్ చేయరు, కేసు అయిందని ఫోన్లు కొట్టరు పైలం మరి. Please wait. Don't you have shy to do such things? Elderly people, don't you have shy? రోడ్డు మీద
మీద 10 రూపాయలు వారేసుకుంటే అటు తిరిగి ఇటు తిరిగి చూసే వరకు మాయమవుతుంది. ఇది నా నోట్ అంటే నా నోట్ అని నలుగురు పోటీకి వస్తారు. అంత నియతిమంతులు ఉంటారు. అసోంటిది 15 లక్షల విలువ గల బంగారు నగలున్న ముళ్ళెను చెత్త ముళ్ళు అనుకొని పాతిన్ప సామాన్లకేస్తే వాళ్ళ పరిస్థితి ఏమై ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకోర్రి. ఇంకేమున్నది, తూర్పుకు తిరిగి దండం పెట్టుకుంటే అనుకుంటారు చాలా మంది. కానీ అదృష్టం ఇంట్లో ఆరాం కురిసేసుకొని కూర్చుంటే దరిద్రం ఎంత బ్రేక్ డాన్ చేసినా ఏం కాదు ఈ తీర్లా. బంగారం బయట పడేసి రాయిరప్ప లోపటేసుకున్నట్టు అయింది కదా వీళ్ళ కథ. చెత్త దుకాణంలో అమ్మిన నగల సంచి 4 నెలల తర్వాత దొరికింది. నసీబ్ అంటే గిట్లుండాలి చూడురి. హర్యానా ఫరీదాబాద్ కాడుండే అశోక్ శర్మ అనేటైన దీపావళి పండుగకు ఇల్లంతా సదిరి సాఫ్ చేస్తుంటే 15 లక్షల ఇలువ కల నగలున్న సంచిని కూడా చెత్త సంచి అనుకుని అయితే ఇల్లంతా జామైన చెత్తతోటే పాతిన్ప సామాన్ల దుకాణంలో అమ్ముకొచ్చిందట. అయితే కొన్ని రోజులకు బంగారం కోసం మళ్ళీ ఇల్లంతా దోలాడితే దొరకలే. మా బంగారం పోయిందని ఇక అటు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిరు. ఇల్లంతా లింకిరు, దొరకలే. ఇంకో దిక్కు పాతిన్ప సామాన్ల దుకాణం నడిపించి అఖ్తర్ ఖాన్ దగ్గర పోయి బాయ్ మేము అమ్మిన చెత్తల బై మిస్టేక్ల నగల సంచి కూడా వచ్చినట్టున్నది, ఇంట్లో అయితే ఏడ దొరకలేదు, జర చూడవా అంటే ఇక ఆయన అలా ముంగట్నే షాప్ అంతా లింకిండు. కానీ ఆ రోజు నగల సంచి ఏం దొరకలేదట. ఇక 4 నెలల తర్వాత దుకాణంలో పేరుకపోయిన చెత్తనంతా ఏటుదాటు ఏరి సదురుతుంటే ఆ కుప్పల ఈ నగల కవర్గా అనిపించిందట. ఎంబడే వాటిని గొంటపోయి పోలీసు వాళ్ళకి అప్పచెప్పిండు. ఇక పోలీసు వాళ్ళు అశోక్ శర్మను స్టేషన్కు పిలిపించి అఖ్తర్ బాయ్ చేతుల మీదకి వెళ్ళి ఇప్పించారు. 4 నెలల తర్వాత పోయిన బంగారం దొరుకుతుంది అనుకోలేదు, మా సొమ్ములు మాకు బాగున్నాయి, అఖ్తర్ ఖాన్ అన్న నియతికి సలాం కొడుతున్నామని సంతోషపడ్డారు అశోక్ శర్మ వాళ్ళు. ఇటు పోలీసు సార్లు కూడా అఖ్తర్ బాయ్ నియతిని తారీఫ్ చేసిరు. లేకుంటే ఇప్పటి బంగారం రేటుకు 15 లక్షల నగలు దొరికితే ఎంత మంచోళ్ళు అయితే గిట్లా తెచ్చిస్తారు చెప్పురి. అఖ్తర్ ఖాన్ బాయ్ అసొంటి మంచోళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి గిసొంటి అద్భుతాలు చూడగలుగుతున్నాం మనం కాదా. పెళ్లికి పిల్లని చూడాలంటే ఎన్ని తీర్లా చూస్తారు ఏం కథ? పిల్ల చదువుకున్నదా, మంచిగుంటుందా లేదా, నౌకరి చేస్తుందా, కట్నము ఏ పాటి పోస్తారో, భూమి జాగలు ఏమైనా ఉన్నాయా, తోడబుట్టిన వాళ్ళు ఉన్నారా, మంచి కుటుంబమేనా, కాళ్ళు ఏళ్ళు అన్నీ మంచిగానే ఉన్నాయా అని ఇట్లా పట్టి పట్టి చూస్తుంటారు. మనకాన్నే ఈ సౌంటి కానీ అమెరికా సంబంధం దొరింపైతే అవన్నీ ఏం చూడరు. పిల్లగానికి నచ్చిందా అయితే చక్కగా పెళ్లి చేసుడే అంటారు. అగా చూడరు, పెళ్లికి వచ్చిన వాళ్ళంతా పిల్ల తరపు వాళ్ళనే బీరిపోయి చూస్తున్నట్టున్నారు కదా మిట మిట. మరి చూడరా, పిల్లది లోకల్ కాదు అమెరికా, ఆడ నుంచి వచ్చి మంచిర్యాల పిల్లగాన్ని లగ్గం చేసుకుంటున్నది. మంచిర్యాల కాడుండే ప్రణీత్ అనే పిల్లగాడు అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడట. ఇక అన్ని తెలిసిన వాళ్ళతోటి పిల్ల లవీనా పరిచయం అయిందట. ఇద్దరు మనుషులతో పాటు ఫోన్ నెంబర్లు ఇచ్చుకొని లవ్ ఆడుకున్నారు. ఇక 2 దిక్కుల పెద్దలకు చెప్తే వాళ్ళు ఓకే అన్నారు. వాస్తవానికి మన గడ పిల్లింటికానే పెళ్లి అవుతుంది కదా, కానీ వాళ్ళ నుండి మీకానే పెళ్లిళ్ళు మంచిగా అయితే భారత్లోనే చేసుకుందాం అన్నారట. ఇక అందరికి వీసాలు తీసుకొని మంచిర్యాలకు వచ్చిర్రు. మన కట్టు బొట్టుతోటి ఘనంగా లగ్గం చేసుకున్నారు ఇట్లా. ఇక కాకుంటే పిల్ల తరపులు మన చీరలు నగలు పెట్టుకొని మన లెక్క తయారయ్యే వరకు పెళ్లికి పోయిన వాళ్ళు అంతా ముఖం తిప్పుకోకుండా వాళ్ళనే మిట మిట చూసిరు. ఇక తెలుగు పిల్లగాని పెళ్లి చేసుకున్నావు కదమ్మా, హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ అంటే అగో ఇక్కడ కట్టుబొట్టు మస్తు నచ్చినాయి. తిండి అయితే తినలేక యాస్టకు వస్తున్నది. స్వీట్లు అయితే ఎన్ని పెడుతున్నారో అని ముసి నవ్వులు నవ్వుతున్నది పెళ్లి పిల్ల. ఇక మా పిల్లను మంచిర్యాల పిల్లగానికి ఇచ్చుడైతే మా సంబరం అనిపిస్తున్నది. ఇక్కడ మనుషులందరూ మంచిగా కలుపుగోలుగా ఉన్నారని చెప్పుకరాబట్టింది పెళ్లి పిల్ల తల్లి. అన్నట్టమ్మ పొద్దుగాల లేచి ఇల్లు వాకిలు ఉడిచి అలుకు జల్లి ముగ్గేసి అత్తమామలకు షాయి చేసి పోషియలేదని మా దిక్కు మస్తు పట్టింపులు ఉంటాయి. అమ్ము అత్తమామలకిన అమెరికాకు వస్తే మంచిగా చూసుకోరి, లేదంటే ప్రణీత్కు సోట్లు పడతాయి. ఉత్తగానే మజాకులు అంటున్నాం కానీ మీ ఇద్దరికి హ్యాపీ మ్యారీడ్ లైఫ్. కొందరు వద్దురా అంటే అద్దుక తింటామంటారు చూడుర్రి. అసొంటోన్నే ఇప్పుడు మీకు చూపించబోతున్నాం. పెట్రోల్ బంకులకు పోయినప్పుడు సిగరెటే కానీ బీడియే కానీ తాగొద్దు, అగ్గిపుల్ల అంటు పెట్టద్దు అనే కామన్ సెన్స్ ఉండదు కొంతమందికి. అసలు
ఎవరన్నా ఈడ కాల్చొద్దు అని చెప్పినా గుడ్లు మారేసి చూస్తారు ఇట్లా. అసొంటి మూర్ఖులకు ఇట్లా సురుకు తలుగుతే కానీ అర్థం కాదు. ఎడపకురా షెడేవు ఉరకకురా పడే వంటి ఇదే మరి. ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో ఉన్న ఒక పెట్రోల్ బంక్ ఇది. ఈ బండి అయినా బండ్ల పెట్రోల్ కొట్టించుకుంటున్నాడు. పక్కపోటి నిలుసున్న తాసిడిగాడు చూడురి. లైటర్ ముట్టించి సిగరెట్ అంటు పెట్టుకో చూసిండు. బండి అయినా బండి మీద కూర్చొని కనబడతలేదా ఇడ పెట్రోల్ కొడుతుంటే లైటర్ అంటిస్తున్నావు, తలకాయ లేదువా నీకు అని లైటర్ను బంద్ చేయమన్నాడు. అంతే ఇక వీని బల్బ్ బండకేసి కొట్ట మళ్ళీ లైటర్ అంటించిండు. పెట్రోల్ ట్యాంక్ కాడ అంటు పెట్టిండు. ఇక దెబ్బకే మంటలు అంటుకునే వరకు బండి అయినా దబ్బున దుంకిండు బండి మీదకి వెళ్ళి. ఇటు పెట్రోల్ పైపులకి వెళ్ళి 4 సుక్కలు జిమ్మా బద్మాషోని మీద పడితే వానికి కూడా మంటలు అంటుకున్నాయి. దబ్బున ఉరికిపోయి అంగి ఇడిచి ఇక మంటలు అరుపుకున్నాడు. ఇక ఇటు పెట్రోల్ బంక్ అయినా టక్కిన పోయి మంటలు చల్లారిసే గ్యాస్ బుడ్డి తెచ్చి బుస్సు అని మంటల మీద కొట్టిండు. ఇక అటెంక పోయి బంకోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిండు. 24 గంటలనే లైటర్ అంటించి బంకుదాలుగా పెట్ట చూసిన బద్మాషోని వానికి తోడొచ్చినని ఇద్దరిని దొరకబట్టి బేడీ లేసి తీసుకపోయి ఈపులు సాపు చేసిరు. బంకుల సిగరెట్ కాలువకురా బడివే అన్నందుకు కూడా బద్మాషోడు ఏం కథ చేసిండో చూడురి. మంచి చెప్పినా పాపమే ఉన్నది కదా. యుఎస్ఏ అంటే అమెరికా అనుకుంటారు కదా నోళ్ళ. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ అని మన హైదరాబాద్ అమీర్పేట్కి ముద్దు పేరు ఒకటి ఉన్నది. ఎందుకంటే అమీర్పేట్లో కోచింగులు తీసుకునే ఎంతోమంది అమెరికా, కెనడా, బయటి దేశాలకు పోయినరు. ఐటీ కోచింగ్ అంటే అమీర్పేట, అమీర్పేట అంటే ఐటీ కోచింగ్. అమీర్పేటల బిల్డింగ్ల గోడలు కనబడవు, వాటికి గట్టిన కోచింగ్ సెంటర్ల ఫ్లెక్సీల బోర్డులే కానస్తాయి అని కూడా పేరుంది. ఇప్పుడు తగ్గింది కానీ అప్పుడైతే కింద డాంబర్ రోడ్డు కూడా కనబడకపోతుండే, మొత్తం పాంప్లెట్ పేపర్లు ఉంటుండే గా తీర్లా. అసోంటి గనకీరుతున్న అమీర్పేట్ కోచింగ్ సెంటర్లల్లా ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే పైకి పోవడే అన్నట్టున్నాయి వాళ్ళ పరిస్థితిలో. అమీర్పేటల కోచింగ్ సెంటర్లు ఆ బిల్డింగుల ఓనర్లకు పైసలు లెక్క పెడతాందుకు మిషన్లు కొనుక్కునే దాని మీద ఉన్న శ్రద్ధల ఇసువంతన్న బిల్డింగులలో ఫైర్ సేఫ్టీ సిస్టమ్ పెట్టుకోవాలన్న సోయి లేనట్టున్నది కదా. చూడూరి నిన్న అమీర్పేటలో ఉన్న నీలగిరి బ్లాక్లో 4వ ఫ్లోర్లో అగ్గంటుకుంటే కోచింగ్కి వచ్చిన పిల్లగాళ్ళు కిందకు దిగే దిక్కు లేకుండా అయిపోయింది. ఊపిరిజాల పని పొగొస్తుంటే 4వ అంతస్తు నుంచి ఇట్లా కిందకు దిక్కుంటా ప్రాణాలు కాపాడుకున్నారు. కరెంటు షార్ట్ అయ్యి ఇట్లా మంటలు అంటుకున్నాయట. కానీ ఇటువంటి అగ్ని ప్రమాదాలు అయినప్పుడు ఎవరికి ఏం కాకుండా బిల్డింగుకు ఫైర్ సేఫ్టీ సిస్టమ్ అనేది ఒకటి ఏడవాలి కదా. మరి అది ఏమైందో తెలియదు. నెల కిరాయి పైసలు వస్తే అయిపోయి ఎవలేడపోతే మాకేందన్నట్టు ఉన్నది బిల్డింగ్ యాజమాన్యాల కథ. కోచింగ్ సెంటర్లో నడిపించేటోళ్ళు కూడా మంటలార్పే బుడ్డీలను దగ్గర పెట్టుకోనట్టున్నారు. ఇసొంటి అయినప్పుడు పెళ్ళోడు వచ్చి పెరట్ల దిగినట్టు అడావిడి చేసి అమ్యాల రిపోర్ట్లు రాసుకపోవడం తప్ప మళ్ళీ ఏమైనా ఫలితం ఉంటుందా అంటే ఏం లేదని అంటున్నారు చాలా మంది. నిత్యం 1000 మంది పిల్లగాళ్ళు భవిష్యత్తు మీద ఆశలు పెట్టుకొని ఇంటికి దూరంగా హాస్టళ్లలో ఉండుకుంటా కోచింగ్ సెంటర్లకు వస్తే ఇక కోచింగ్ సెంటర్ల భద్రత ఇంత చక్కదనంగా ఉంటున్నది. కానీ గొప్ప ముచ్చట ఏంటంటే మంటలార్పేతందుకు ఫైర్ ఇంజన్ వాళ్ళు ఎంత దనలాడిరో లోపల ఉన్న వాళ్ళని కాపాడేందుకు కొందరు యూత్ పిల్లగాళ్ళు కూడా గట్లనే దనలాడిరు. అయితే ఇంకొందరు ఇక కింద చూడురి సెల్ ఫోన్లలో వీడియోలు తీసుకుంటా వీరోచితంగా వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేసిరు. ఇట్లా అయితే ఇక నశివ్ కొద్దీ ఎవరికి ఏం కాలే. ఇది చూసైనా దిల్సుఖ్ నగరు, అమీర్పేట, ఎస్ఆర్ నగరు, హిమాయత్ నగరు, నారాయణగూడ, అశోక్ నగర్లో పోయింటున్న కోచింగ్ సెంటర్లలో ఫైర్ సేఫ్టీ సిస్టమ్ మంచిగానే ఉన్నదా లేదా అన్న సంగతి మరి అధికారులు ఇప్పటికైనా చెకింగ్ చేస్తారో లేదో చూడాలిగా. ఇలాంటి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండుర్రి TV9.